దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ 59 నెలల కాలంలోనే ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వారి చేతికే ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే వారి చేతికే ఇలా పోతా ఉంది నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా పెద్దమ్మ నిన్నే అడుగుతా ఉన్నా అన్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా 2,31,000 ఉద్యోగాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి 99% హామీలు అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏకంగా 99% హామీలను నెరవేర్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మళ్ళీ మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాము అని మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చినది కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చూశారా ఎవరైనా చేశారా అన్నది మీరే ఒకసారి ఆలోచించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల్లోనే నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో మొట్టమొదటిసారిగా ఈరోజు మన పిల్లలు వాళ్ళ చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి బడులు తెరిచేసరికి పిల్లలకు విద్యా కానుక బడులలో పిల్లలకు గోరుముద్ద బడులు తెరిచేసరికి ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపేట్టుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పిల్లల చదువులకు ఏ తల్లి ఇబ్బంది పడకుండా ఆ పెద్ద చదువులకు సైతం ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజులు భరిస్తూ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన
మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎల్ఎస్సి వంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీల కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి వారి చేత సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో మన కోర్సుల్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ గతంలో ఈ చదువుల విప్లవాలు గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? అన్న జరిగాయా? అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తన ఇంటిని తాను నడిపే పరిస్థితిలోకి రావాలి అని ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, అదే అక్క చెల్లెమ్మను నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అక్క చెల్లెమ్మల పేరిటే. అందులో కడుతున్నవి ఏకంగా మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డగా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం ఇన్ని పథకాలు తీసుకొచ్చిన పథకం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఓ ఆసరా ఉన్నదా? ఓ చేయూత ఉన్నదా? ఓ సున్నా వడ్డీ ఉన్నదా? హవ్వా తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, హవ్వా తాతల కష్టాన్ని ఎవరైనా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే ఆ అవ్వా తాతల కష్టాన్ని పట్టించుకొని అవ్వా తాతల ఇంటికే 3,000 రూపాయల పెన్షన్ నేరుగా అవ్వా తాతల ఇంటికే. అవ్వా తాతల ఇంటి వద్దకే, ఆ ఇంటి వద్దకే పౌర సేవలు, ఆ ఇంటి వద్దకే పథకాలు, ఆ ఇంటి వద్దకే రేషన్. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు నేరుగా తలుపు తట్టి మీ దగ్గరికే వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయాక? జరిగాయా పెద్దమ్మా? జరిగాయా తమ్ముడు? జరిగాయా తమ్ముడు? రైతన్నను మొట్టమొదటిసారిగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, ఆ రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, గ్రామంలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, నేను ఏదైతే చెప్పానో రైతన్న కొరకు ఏదైతే చెప్పానో ఆర్బీకే వ్యవస్థతో సహా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆటో డ్రైవర్ అన్నలకు, టాక్సీ డ్రైవర్ అన్నలకు, వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారాలకు, శ్రమజీవులకు అండగా, చివరికి లాయర్లకు కూడా లా నేస్తం. ఇలా స్వయం ఉపాధికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడు పోకూడదు అని విస్తరించిన ఆరోగ్యశ్రీ, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఆ పేదవాడికి
తోడుగా ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఒక ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికి వచ్చి జల్లెడ పడుతూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం పట్ల ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నింటికీ తోడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయి. అదే గ్రామంలో 4 అడుగులు వేస్తే రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ. అదే గ్రామంలో మరో 4 అడుగులు వేస్తే ఓ విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు వేస్తే అక్కడే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే మన గ్రామంలోనే కనిపిస్తుంది. గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్. అదే గ్రామంలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళేట్టుగా ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ, ఇంతగా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.